ఎలా అనిపించింది అని సినిమా భైరవం? డిసప్పాయింట్. ఎందుకని ఏమైంది అంటే నాకు నేను ఈ మన తమిళ సినిమా నేను చూడలా, అలాగే నేను ఇంతకు ముందు మన ట్రైలర్ కూడా చూడలా. ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చా. అంటే పెద్ద సక్సెస్ కొడుతుంది, ఒక 100 కోట్ల సినిమా అవుతుంది అని ఎక్స్పెక్టేషన్ వచ్చా, కానీ నేను అనుకున్నంత లేదు సినిమాలో. ఎందుకని ఏమైంది? ఎందుకు అంటే బాస్మతి రైస్ వేసారు, బిర్యానీకి గరం మసాలా వేసారు, చికెన్ వేసారు, వీళ్ళు ఉప్పు వేయడం మర్చిపోయారు. ఉప్పు లేదంటారా సినిమా? లేదు, నిజంగా నాకు ఏడుపు వస్తుంది కళ్ళల్లోంచి. మీరు చెప్తే నమ్మరు. ఇంత పెద్ద హీరోలు, అంత పెద్ద ప్రొడక్షను, ఇంత గ్రాండియర్గా రిలీజ్ చేసి ఆ ఒక్క చిన్న ఆ సబ్జెక్ట్ చాలా చిన్నదే. గుడిమాన్యం అన్న చిన్న ఏదో ఆచార్య కథ దొబ్బేశారని చెప్పి అప్పుడు కొర్రల శివ మీద ఇష్యూ ఏం చూసాం. అలాంటి గుడిమాన్యాల మీద వచ్చిన సబ్జెక్టు ఆ ఒక్క చిన్న పాయింట్ తీసుకుని కథ అంతా అల్లేసి ఇటు కొట్టేద్దాం అంటే అసలు ఈ రోజుల్లో జరగని పని. మన కోట్లని సినిమా వచ్చి 10 కోట్లతో తీసి 50 కోట్లు కొట్టారు. ఆల్మోస్ట్ ఈ సినిమాకు 20 కోట్ల ఖర్చు పెట్టి ఉంటారు. ఏడుపు వస్తుంది నిజంగా. నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు, బాగుండాలనేది నేను కోరుకున్నా. సో నాకైతే నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. భైరవం 3 అక్షరాలు. విలన్లని 3 చెర్లు నీళ్ళు తాగిస్తారు, 30 పళ్ళు పెడతారంటారు కదా. ఇంకో ఈ 3 హీరోలు అటువంటి పని చేశారు. వండర్ఫుల్గా అనిపించేసింది. ప్రతి సన్నివేశం బాగుంటుంది. అలాగే వైసీపీ పార్టీ బాయ్కాట్ చేసిందంట అంటున్నారు. మెగా ఫ్యామిలీ కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ చేయాలంటున్నారని కొంతమంది అంటున్నారు. అన్న జగన్ అన్న, పవన్ అన్న, మిమ్మల్ని కానీ మీ అభిమానులు కానీ కించపరిచే విధంగా సన్నివేశాలు ఎక్కడ లేవు. ఇంకా మెగా ఫ్యామిలీకి అయితే అక్కడక్కడ 2 సన్నివేశాలు కనబడతాయి. వాళ్ళకి సపోర్టెడ్గా అంటే వాళ్ళ డైలాగులు ఈ సినిమాలో వాడుకున్నారు. చాలా బాగా అనిపించేసింది. ఎవరిని కించపరిచే విధంగా లేదు. ఒకటి మాత్రం చెప్పగలను భయ్య, వైలెన్స్ కొద్దిగా ఎక్కువైంది. అంటే కత్తులతో నరుక్కోవాల్సిన సందర్భం వచ్చేస్తుంది. నరుక్కోవడానికి ఆ వైలెన్స్ వల్ల పిల్లలు ఒంటరిగా చూడొద్దు అనుకుంటున్నారు. విత్ ఫ్యామిలీతో మాత్రమే చూడాలి. అఫ్కోర్స్ 18+ అంటే మీకు కొంచెం ఉడుకు రక్తం కాబట్టి చూడండి, నో ప్రాబ్లం. కానీ చిన్న పిల్లలు మాత్రం చూసుకోపోకండి, కొంచెం భయపడే సన్నివేశాలు ఉంటాయి. అలాగే పిల్లలు కూడా వెళ్ళాలి. ఎందుకంటే కుటుంబంలో కొంతమందిని చంపితే మీరు కూడా కనెక్ట్ అవుతారు. మీ తల్లి బాధపడుతుంటే, మీ నాన్న చనిపోతే, మీ ఇంటోళ్ళు చనిపోతే మీకు ఎంత బాధ ఉంటుందో అది తెలుసుకోవాలని కూడా చూడాలి. కాకపోతే విత్ తల్లిదండ్రులతో చూడండి, ఫ్యామిలీతో చూడండి, నాన్నతో చూడండి, అమ్మతో చూడండి, కానీ ఒంటరిగా మాత్రం వెళ్తాను కోరుకుంటున్నా. అలాగే కంబ్యాక్ అంటున్నారు. అరే బాబు, హీరోలు ఎక్కడికి పోరు, ఇండస్ట్రీలో ఉంటారు. ఫెయిల్యూర్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి. సో ఫెయిల్యూర్ అయినంత మాత్రాన సినిమాలు తీయడం మానేస్తారా అని చెప్పి చాలా మంది హీరోలు ఫెయిల్యూర్ అయిన ఇంట్లో కూర్చున్నారా, వచ్చి మళ్ళీ సినిమాలు తీయట్లేరా? ఏదో ఒక రోజు కంబ్యాక్ అవుతారు, ఖచ్చితంగా హిట్ కొడతారు, బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. సో ప్రతి సన్నివేశం బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపిస్తుంది. అలాగే దేవునికి సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు రుద్ర తాండవం చేస్తే కత్తులు పట్టుకొని నరుకుతుంటే ఆ దేవులకు సంబంధించిన కుంకోలు, పసుపు కుంకోలు మన మీద పడితే మనలో కూడా ఆవాహం, అంటే ఆ దేవుడు మనలో కూడా ఆవాహం జరిగిపోతుంది అనమాట. సో అటువంటిప్పుడు మనకు వచ్చే ఎమోషన్ ఉంటుంది చూసినా, అసలు ఒక్కసారిగా గాల్లో ఎగిరి అరుస్తూ కొడుతుంటే ఒక కాంతార, ఒక కాంచన లాంటి అరుపులు వినపడి చూసినా. అలాగే మన రజనీకాంత్ సినిమాల్లో కూడా ఒక సాంగ్ వచ్చినప్పుడు లకలకలగానే అటువంటి అరుపులు అనేవి వినపడతాయి. అలాగే నారా రోహిత్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు అయితే బాలయ్య బాబు ఎమోషన్ కనబడదు అనమాట. ఆయన ఎగిరేసి కొడుతుంటే అంటే లావుగా ఉన్నాడు అనమాట. జై బాల అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఒక్కటి నారా రోహిత్ కొంచెం పర్సనాలిటీ తగ్గించుకోవాలని కోరుకుంటున్నా. యాక్టింగ్ పరంగా అయితే ముగ్గురికి తగ్గపోరున్నారు. అలాగే ఎక్కడ ఎవరిని కించపరిచే విధంగా అయితే ఏ సన్నివేశం కనబడదు. 3 పాత్రలు బాగున్నాయి, 3 హైలైట్ అయ్యారు. 3 కోసం సినిమా చూడొచ్చు. వండర్ఫుల్ మూవీ. జై భైరవం, రుద్ర తాండవం చేశారు భయ్య. 3 అయితే వండర్ఫుల్ అనిపించింది, చాలా బాగుంది. భైరవం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి శ్రీనివాస్ కి బ్రేక్ వచ్చింది, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. చాలా సిన్సియర్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సాయి శ్రీనివాస్. మీరు అందరూ తప్పకుండా చూడండి. థియేటర్కి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. అందుకని మీరు చూడండి, అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సాయి శ్రీనివాస్ కి బ్రేక్ వచ్చింది. సెకండ్ మంచు మనోజ్ యాక్షన్ కూడా చాలా బాగా చేశాడు. అసలు విలన్ అంటే విలన్ మాదిరి చేశాడు. కొంచెం బాగుంది కానీ సైలెంట్ గా ఉంది కాస్త. యాక్షన్ విషయంలో మాత్రం మంచు మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్. మన శంకర్ గారి కూతురు ఎలా చేసింది? అచ్చు ప్రింట్ ఆయన అనుకున్నట్టుగా ఉంది. అమ్మాయి కూడా చాలా బాగుంది, బాగా యాక్షన్ బాగుంది. చూడండి అందరూ థియేటర్ లో. సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా క్లాస్. అంటే సినిమాకి బ్యాక్గ్రౌండ్ కానీ మామూలుగా యాక్షన్ ఎపిసోడ్ కానీ స్టోరీ కానీ బాగుంది, చాలా బాగుంది. 3 అంటే నాకు నారా రోహిత్ గారు చాలా అందాగా యాక్టింగ్ చేస్తారు నాకు అనిపించింది. ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్. ముగ్గురు మొత్తం మంచి మనోజ్ ఏంటంటే శ్రీను ఏంటంటే ముగ్గురు చాలా బాగా యాక్టింగ్ చేశారు.
చాలా సూపర్ సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? మాకు మామూలుగా చూస్తే మామూలుగా మెయిన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అనిపిస్తుంది, కానీ అక్కడ స్టోరీ మాత్రం అలా లేదు. వీళ్ళకు మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు ఉన్న సీన్స్ లో ఇరగొట్టారు. వాళ్లకు లెంతీనే ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఒకరిని మించి ఒకరి కుమ్మేశారు. నిజంగా అంతకు ముందు వీళ్ళకు అంతగా సక్సెస్ లేవు, కానీ ఈ మూవీతో వీళ్ళ సక్సెస్, వీళ్ళ ఆకలి తీరుస్తూ డైరెక్టర్ తన ఆకలి తీసుకొని ఉన్నారు. నిజంగా విజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హీరోయిన్ అదితి శంకర్ గారు అయితే కుమ్మేశారు. వెన్నెల వెన్న సాంగ్ కానీ, కెమిస్ట్రీ కానీ, లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. నిజంగా బీచ్ అంటే ఆయన ఇంతకు ముందు చాలా మూవీస్ లో చూసాం, ఆయన యాక్టింగ్ అయితే బీభత్సం నిజంగా. కానీ ఇక్కడ ముగ్గురు మల్టీ స్టార్, బేస్ మెయిన్ శ్రీనివాస్ గారిదే ఉంటుంది. వాళ్ళతో పనివాడిగా ఉన్నట్టు చూపిస్తారు, కానీ చాలా సూపర్ గా అనిపించింది. ఇంకా మనోజ్ గారు ఆయన యాక్టింగ్ కుమ్మేస్తారు. నిజంగా డైరెక్టర్ ఎంత వరకు వాడుకోవాలో మొత్తం వాళ్ళ యాక్టింగ్ ని మొత్తం తీశారు. నిజంగా మల్టీ స్టారర్ కి ప్రాణం పోశారు. చాలా మంది ఇద్దరు హీరోలనే మెయింటైన్ చేయడం చాలా టఫ్. ఇలా ముగ్గురు, అదే ఇద్దరు ముగ్గురు మేడం టఫ్, ముగ్గురిని పెట్టి తీశారు. ఇంకా అంతకన్నా మనకి హ్యాపీ ఏం కావాలి. నిజంగా ఫ్యూచర్ లో తీసే వాళ్ళకి ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్, మల్టీ స్టారర్ తీసేయడానికి. నాకైతే కన్నుల విందు అనిపించింది. మొత్తం ఎక్కడ ఎవరూ తగ్గలేదు. నిజంగా ఒకరి మించి ఒకరు ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవునిది కొంచెం దేవుని స్టోరీ కూడా ఉంది, కానీ మొత్తం బంధాలు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఎంతవరకు ఒక లిమిట్ వరకు ఉంటాయి. ఆ లిమిట్ ను ఎవరైనా ఆపోజిట్ పర్సన్స్ మిస్యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అన్నట్టు ముగ్గురు ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళ బాండింగ్ కడదాకా నిలబెట్టుకున్నారు అనేది బాగా స్టోరీ ప్రెజెంట్ చేస్తారు. పార్ట్ 2 అయితే నాకైతే పెట్టాలి అనిపిస్తుంది, కానీ ఇప్పటి బిజీ షెడ్యూల్లో తీస్తారో లేదో తెలియదు. ఇప్పుడు చూస్తున్నాం, ఎన్నో మూవీస్ రిలీజ్ అవుతాయి, చూడాలి. భైరవ సినిమా ఇది ఒక ముగ్గురు హీరోలకి ఇది కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. మనోజ్ అన్న, రోహిత్ అన్న, బెల్లంకొండ సాయి అన్న, ఇక్కడ మెయిన్ చెప్పాలంటే డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ కథకి వాళ్ళని ఎంచుకుంటే ముందుగా డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ డైరెక్టర్గా డిజైన్ చేసింది కాబట్టి ఇలా సినిమా అంతా బాగా వచ్చింది, వాళ్ళని ఒప్పించి వేయించింది కాబట్టి. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే మనోజ్ అన్న యాక్టింగ్ చాలా రోజుల తర్వాత, ఒక 9 years గ్యాప్ తర్వాత ఆయన మళ్ళా ఫ్రెష్గా, అంటే రీసెంట్గా మళ్ళీ గ్యాప్ లేకుండా ఎలా చేస్తాడో సినిమాలో అలా కంటిన్యూగా అలానే కనిపించింది. మళ్ళీ యాక్టింగ్లా మనకు ఒక మోహన్ బాబు గారు కనిపిస్తాడు యాక్టింగ్లా, మళ్ళీ ఒక మనోజ్ అన్న కనిపిస్తాడు. అంతా బాగా చేసిండు. విలన్ యాక్టింగ్ కానీ ఒక హీరోయిజం 2 క్యారెక్టర్లు చేస్తాడు. ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తాడు, ఒక విలన్ క్యారెక్టర్ చేస్తాడు. అసలు ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బూస్ బాన్స్ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే రోహిత్ అన్న యాక్టింగ్, ఆయన న్యాచురల్గా సింపుల్గా చేసినా కూడా ఆ డైలాగ్ల పంచులు మాత్రం దుమ్ములు వేసిపోయినాయి ఆయన డైలాగ్లకు మాత్రం రోహిత్ అన్నది. నెక్స్ట్ చెప్పాలంటే మన బెల్లంకొండ సాయి అన్న హ్యాట్సాప్ అన్న యాక్టింగ్కి. ఒక యాక్టింగ్ చేయాలంటే, ఒక అమ్మవారి క్యారెక్టర్ చేయాలంటే, ఒక రమణకృష్ణ, మళ్ళీ చాలా మంది యాక్టర్స్ చాలా ఫేమస్ వల్ల దేవుని క్యారెక్టర్ చేయాలన్నా కూడా, అలాంటి క్యారెక్టర్ ఒక హీరో చేయాలంటే కూడా అది ఒక అమ్మవారి దయ ఉండాలి. ఆ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఆయనకు కూడా అదృష్టం అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలాంటి క్యారెక్టర్ దొరకడం కూడా, ఆయనకి దేవుని క్యారెక్టర్ దొరకడం అంటే అది మామూలు మాట కాదు. ఆ యాక్టింగ్ కూడా చేసి చూపించిండు. ఆ అమ్మవారి క్యారెక్టర్ ఎలా చేయాలనో అలా చేసి చూపించిండు. ఇలాంటి క్యారెక్టర్ హీరోలు చేయాలన్నా కూడా అలాంటి చేస్తారో చేయాలి, కానీ ఈయన మాత్రం 100కి 100% చేసి చూపించిండు. యాక్టింగ్ మాత్రం అన్న సూపర్ చేసినాం యాక్టింగ్. రోహిత్ అన్న నీ యాక్టింగ్ మాత్రం ఫిజా అయిపోతారన్న, అంత బాగా చేశారు. మేము చెప్పండి, అజయ్ అన్న యాక్టింగ్ లో విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిన. అజయ్ అన్న కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న, ప్రతి ఒక్క యాక్టింగ్ కి కానీ మాత్రం ఇది ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇలాంటి సినిమా మనం చూస్తామో చూడమో తెలియదు. ఇప్పుడు చూసి రేటింగ్ మాత్రం 5కి 5 ఇస్తా. బ్లాక్ బస్టర్. నేను ఒకటే చెప్తున్నా, ముగ్గురు బాగా చేశారు. ముగ్గురు అంటే బెల్లంకొండ సాయి అన్న పాత్రం అందరు ఒక ఎత్తి అయితే, బెల్లంకొండ సాయి అన్న ఒక రేంజ్ లాగా ఉన్నది యాక్టింగ్ లా. అట్లా ఉండదు. ఇది ఎట్లుంటుంది చెప్పాలి, ఒకళ్ళే చెప్తున్నా. పైసా కంటే ఇంపార్టెంట్ ప్రేమ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనుషులని అన్నదమ్ములు ఉన్న ఒక ఫ్రెండ్స్ ఉన్నా కూడా పైసల కోసం దుష్మన్ అవుతారంటే చూసినాం. అలాంటి ఖరాబ్ కావద్దని సినిమా తీసిరు. అంటే మనిషికి ఎప్పుడైనా పైసా ఇంపార్టెంట్ కాదు, మనిషి ప్రేమ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్. పైసను చూసి మనిషి ఎప్పుడు చేంజ్ కావద్దు, మనం ఎలా ఉన్నామో అలా బతకాలనేది నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. అలాంటి సినిమానే మెసేజ్ ఇది. అది అర్థం చేసుకుని అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి నేనేం చెప్పాను. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. భైరవం సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఏం లేదు కానీ
అంటే స్టోరీని రొటీన్ గా రాసుకుని ఆ స్టోరీని కొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ గా రాస్తుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆయన ఒక అంటే 9 సంవత్సరాలు అయినా సరే మనోజ్ గారిలో ఆ యాక్టింగ్ స్కిల్స్ ఆ డైలాగ్ డెలివరీ ఎక్కడ తగ్గలేదు అనమాట. ఆయన మాట్లాడుతుంటే బేస్ వాయిస్ తో నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. అలాగే నారా రోహిత్ గారు అంతే ఏదైనా పవర్ఫుల్ రోల్ ఉంటుంది, ఆయన మాట్లాడిన అలాగే అనిపిస్తుంది. బట్ ఇటు వచ్చి శ్రీనివాస్ గారే కొంచెం ఒదిగి ఉన్నట్టుగా ఒకేసారి లెగిస్తారనమాట. సో ఎవరికి తక్కువ చేయలేదు, ఒకరికి వెనక ముందైనా సరే ముగ్గురికి సమానమైన క్యారెక్టరేషన్ సమానమైన ఒక ఎలివేషన్స్ అయితే ఇచ్చారనమాట సినిమాలో. అంటే ఓకే అన్న నేను తమిళ్లో చూడలేదన్న, బట్ తెలుగులోనే చూశాను. బట్ ఈ సినిమా వరకు నా వరకు చూసుకుంటే బ్లాక్ బస్ట్ అనలేము కానీ, ఎందుకంటే సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ అవ్వాల్సిందే. బట్ డైరెక్టర్ చేసిన కొంచెం మిస్టేక్స్ వల్ల నాకు తెలిసి ఒక హిట్ గా మిగిలిపోద్ది. కానీ కమ్బ్యాక్ కనుక వచ్చి అంతే. స్కోప్ లో అందరికి ముగ్గురికి ఉందన్న, ప్రతి క్యారెక్టర్ కూడా స్కోప్ ఉంది. 3 క్యారెక్టర్లు కూడా చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. బట్ గజ్జిపతి అనే మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. నిజంగా ఆయన వచ్చి మాట్లాడినప్పుడు కానీ ఆ ఫైట్ చేయడం నిజంగా కూర్చోంచే. నారా రోహిత్ గారి క్యారెక్టర్ కూడా ఊళ్ళో పెద్దగా చాలా బాగా నటించారు. అంటే ఇద్దరు క్యారెక్టర్లు చాలా పవర్ఫుల్ గా ఉండేది. అంటే మెసేజ్ ఏమి ఇచ్చారంటే ఒక ఆడదాని కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, అన్నదమ్ముళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే చివరికి ఆడదాని మీద దగ్గరికి తీసుకొచ్చారు ఈ సినిమా కూడా. బట్ ఆడదాని వాళ్ళు రాజ్యాలు పోని డబ్బు వల్ల కూడా అన్నదమ్ముల మధ్యన చిచ్చులు అనేది తెలియజేస్తారు, మనం అర్థం అయిపోద్ది. సో ఇలాంటి స్టోరీలు చాలా చూసా ఉన్నా. బట్ స్క్రీన్ ప్లే తో కొంచెం ఎలివేషన్స్ తో మాస్ ఫైట్స్ తో కొంచెం ఎంగేజ్ చేశారనమాట. ఇందులో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ యావరేజ్ కనిపించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కొట్టారు. ఇంటర్వెల్ ఫైట్ లో అయితే శ్రీనివాస్ గారు తాండవం చూస్తారు. ఆయన యాక్టింగ్ ఆయన ఫైట్ నిజంగా సూపర్ అనమాట. అదే క్లైమాక్స్ లో కూడా చాలా బాగుంది. స్కోప్ అయితే అందరికి ఉంది. అంటే నారా రోహిత్ గారికి కాబట్టి హైలైట్స్ ఏంటంటే మంచి మనిషి గారి క్యారెక్టర్, నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ ఇద్దరి మధ్య జరిగే ఒక మావుతోటలో ఫైట్ ఉంటుంది. నిజంగా హైలైట్ సినిమా. నిజంగా ఆ ఫైట్ అయితే నిజంగా నారా రోహిత్ గారు చేస్తారు, సూపర్ అనమాట. అలాగే ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది అనమాట. నిజంగా గూస్ బంప్స్ నిజంగా. అందుకనే సినిమా ఒక హిట్ గా చెప్పుకోవచ్చానా. సారీ శంకర్ గారు కూతురు అయితే మాత్రం ఇంకో సాయిపాలు, ఒకే ముక్కలు చెప్పాలని ఇంకో సాయిపాలు అనమాట. యాక్టింగ్ లో కానీ మాస్ ఆ డైలాగ్ లో కానీ ఆ డాన్స్ అయితే చాలా మ్యాజిక్ గా మంచి మంచి స్టెప్లు కూడా చాలా ఈజీగా వేసేసింది అనమాట. సో ఓవరాల్ గా ఒక భైరవం సినిమా అయితే మాత్రం ముగ్గురు కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేం కానీ ఒక హిట్ గా ఒక కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురికి. థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ ఎక్సలెంట్ ఉంది. మంచు మనోజ్ కూడా బాగుంది. నారా రోహిత్ కొంచెం తక్కువ. అంటే ముగ్గురు హీరోలకి ఎవరి యాక్షన్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది శ్రీనివాస్ బెల్లంకొండ. ముగ్గురు హీరోలుగానే చూపించారు, లేకపోతే ఎవరైనా విలన్ ఉన్నారా? హనుమాన్ జంక్షన్ మూవీ లాగా ఉంది. సినిమా మాత్రం మొత్తం మీద బాగుందన్న. ఓకే, అంటే స్టోరీ అంతా కూడా ఏం ఇంపాక్ట్ చూపించలేదు, ఏం స్టోరీ స్టోరీ నార్మల్ ఉందన్న. అంటే సీన్స్ బాగున్నాయి, ఫైట్ సీన్స్ బాగున్నాయి. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు సార్? బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్, సాంగ్స్ కానీ మ్యూజిక్ సాంగ్స్ పర్లేదు బాగా. వెన్నెల సాంగ్ బాగుంది. ఇంకేమైనా పార్ట్ 2 ఉండే అవకాశం లేదు లేదు లేదా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా అనుకోవచ్చు. బాగుంది. సినిమా మంచిగా వచ్చిందండి. సో అందరు ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. స్టోరీ లైన్ బాగుంది. సో ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్ నడిపించిన విధానం మన తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేటట్టు డైరెక్టర్ చాలా బాగా తీశారు. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ సినిమా అనిపించింది. నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మీ హార్డ్ వర్క్ కనబడుతుంది సినిమాలో. సో మీరు ప్రాణం పెట్టి తీసిన సినిమా, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సినిమా అయితే బాగా వచ్చింది. సో ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచు మనోజ్ గారు మీరు విలనిజం చాలా బాగుంది. సో మీరు విలన్కి అయితే బాగా సెట్ అయ్యారు. ఫ్యూచర్లో మీరు మంచిగా ఇలాంటి సినిమాలు చాలా చేయాలని కోరుతున్నాను అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయితే బాగుంది, తప్పకొచ్చి చూడండి అండి. 3.5 సినిమా వచ్చిందండి. నారా రోహిత్ గారిని తక్కువ చూపించారండి. సో ఎక్కువ స్క్రీన్ టైమింగ్ అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మన మంచు మనోజ్ గారు పంచుకున్నారండి.